ఓకే. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రిని దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రిని దేవునికి మనసారా కృతజ్ఞతలు తెలుపుతూ క్రీస్తు సంఘముగా మార్చబడిన మీకు, క్రీస్తు సంఘముగా పరిశుద్ధుల గుంపుగా పిలువబడుతున్న మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. సుమారుగా ఎన్నో వారాల బట్టి నేటి క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్న నగ్న సత్యాలు అనే సత్యాన్ని మీకు మనందరం కలిసి వింటున్నాం. అవునా? ఏమండి? మరి ఆ నపుంసకుడు ఇటు ఆడా కాదు, అటు మగ కాదు, ఇటు స్త్రీలింగము కాదు, అటు పురుషలింగము కూడా కాదు. ఏ లింగానికి సంబంధించిన వ్యక్తి అయితే కాదు. అయినప్పటికీ బాగా వినండి, నేను ధర్మశాస్త్రం చట్టం కింద నేను ఉన్నాను. ధర్మశాస్త్రము అంటే మీ భాషలో ఏం చెప్పాలంటే, ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రమే బైబిల్. మీకు ఎలాగంటే అర్థమవుతుంది. ఏమంటే ఈరోజు ఈ 2026వ సంవత్సరములో ఉన్న మనకు అంటే మనం అందరం కూడా ఏ నిబంధన కింద ఉన్నాము అంటే క్రొత్త నిబంధన కింద మాత్రమే ఉన్నాము మనం. కానీ ధర్మశాస్త్ర నిబంధన కింద మనమైతే లేము. అందుకే మళ్ళా మీకు ప్రత్యేకంగా ఏమండి, మీరందరూ కూడా క్రీస్తు సంఘములో చేర్చబడ్డానికే మరలా మీరందరూ బాప్తిజాలు మొన్న తీసుకున్నారు. అంటే అంతవరకు మనం ఏ భ్రమలో ఉన్నాము అంటే క్రొత్త నిబంధన కిందే ఉన్నాము, క్రొత్త నిబంధనని మనం పాటిస్తున్నాము. అవునా? అనే ఆ భ్రమలోనే మనందరూ భక్తి కొనసాగించాం. కానీ సత్యము బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం అందరం కూడా సత్యానికి ఏమండి, అవునా, ఆ సత్యం అంటే ఆ నిజం, ఆ సర్వసత్యానికి మనందరం కూడా శిరస్సు వంచాం. ఇప్పుడు మనం అందరం కూడా క్రొత్త నిబంధన క్రింద మాత్రమే ఉన్నాము. ఆ క్రొత్త నిబంధనకు అలాగే ఆ క్రొత్త నిబంధన స్థాపకుడు ఎవరు అంటే సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు వారు మాత్రమే అని బైబిల్ చెప్తుంది. ఏమండి? ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా దేవుడు ఏమంటే మాట్లాడడం జరిగింది. బాగా వినండి. ఆయన అంటాడు, ఇది నా రక్తము అని చెప్పి అనేకుల కొరకు, బాగా వినండి, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అంటాడు యేసుక్రీస్తు వారు. ఏ సందర్భము అని ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు మరి కొన్ని గంటల్లో ఏమండి శిలువ మీద చనిపోయే ముందు రోజు జరుగుతున్న సంఘటన. రొట్టె విరిచాడు, ద్రాక్షరసం కూడా ఆయన రొట్టె తిన్నాడు, ద్రాక్షరసం తాగాడు, శిష్యులకి ఇచ్చాడు. ఆ సందర్భములో ఆయన పలుకుతున్న మహోన్నతమైన మాట ఏంటంటే, ఇది నా రక్తం అన్నాడు. ఏమండి? ఇది నా రక్తము. ఏం చేస్తుంది అంటే, ఈ రక్తం ఏం చేస్తుంది అంటే అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. అంటే బాగా వినండి, యేసుక్రీస్తు వారు కార్చిన ఆ పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషత్వమైన, ఏమండి, ఆ అమూల్యమైన రక్తములో మనకేం కనబడుతుంది అంటే క్రొత్త నిబంధన కనబడుతుంది. ఏమండి? ఉదాహరణ పని. మరి పాత నిబంధనలో మనకేం కనబడుతుంది అంటే బాగా వినండి, గొర్రె పిల్ల రక్తం కనబడుతుంది. అవునంటే కాదంటారా? ఏమండి? ఒక పశువు రక్తము మనకు కనబడుతుంది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక దైవము కార్చిన రక్తమే మనకు కనబడుతుంది. అందుకే ఇంతవరకు కూడా మనమందరం కూడా బాగా వినండి,
ఈ ధర్మశాస్త్రం క్రింద ఉన్నాము, ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ కూడా మనము పాటించాలి అనుకొని మనం పాటించడం జరిగింది. అనగా పండుగలు, అనగా చప్పట్లు, అనగా వాయిద్యాలు, ఇవన్నీ కూడా. కానీ ఎప్పుడైతే మనకి దేవుడు ఒక సత్యాన్ని మనకు నేర్పించడం ప్రారంభించాడో మనమందరం కూడా సత్యానికి శిరస్సు వంచేసాం. అలాగే నపుంసకుడు కూడా బాగా వినండి. కందాకే అనే ఆ ప్రాంతములో ఒక రాణి దగ్గర ఎవరైనా మంత్రి, అంటే రాణిగారికి, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాణికే సలహాలు సూచనలు చెప్పినవాడు, అంత గొప్ప అధికారి, అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరంటే ఈ నపుంసకుడు. ఎవరు? నపుంసకుడు. నన్ను లైట్లు వేసి నపుంసకుడు. ఆలోచించండి, అవునా కదా? మైక్ పెట్టి అన్నేసాయి, లైట్లు వేసాయి, మైక్ పెట్టి ఆలోచించండి. మరి అటువంటి నపుంసకుడు ఏమనుకున్నాడు అంటే, నేను ధర్మశాస్త్రం క్రింద ఉన్నాను, చాలు దా, ఆ ధర్మశాస్త్ర చట్టము నాకేం నేర్పుతుందో దానినే నేను పాటించాలనుకున్నాడు. ఒక నపుంసకుడు, ఏ లింగానికి సంబంధం లేని ఒక నపుంసకుడు, మూడు సుచి చేయరా బాబు. సరే వెళ్ళి సరే, మైక్ పెట్టి ఏ లింగానికి సంబంధం కానీ ఆ నపుంసకుడుకున్న ఆరాటం, నపుంసకుడుకున్న ఆ భక్తి, నపుంసకుడుకున్న ఆ బాధ్యత, నపుంసకుడుకున్న ఆసక్తి ఈరోజు క్రైస్తవులకి చాలామందికి లేదు. మీరు చెప్పండి, ఉందంటారా? లేదు. మనకెప్పుడు ప్రార్థన, మనకెప్పుడు వాక్యం చెప్పండి మీరే. ఆదివారం ఒకరోజు వాక్యం, మరి మిగతా రోజులు వాక్యం అవసరమే లేదు. దాన్ని భక్తి అంటారా? మీరే చెప్పండి. ఇప్పుడు ఏమా భక్తి అంటారా? భక్తే అన్నారు, ఏదో నామకార్థం అంతే. కానీ నపుంసకుడు నామకార్థ భక్తి చేయలేదు. నపుంసకుడు నామకార్థ సంబంధమైన ఆరాధన ఆయన చేయలేదు. ఆయన నిజంగా ఆరాధన చేయడానికే 2 నెలల ప్రయాణం చేశాడు. ఎన్ని నెలలు? 2 నెలలు ప్రయాణం చేశాడు. 2000 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. అడవుల గుండా వచ్చాడు, సముద్రాల గుండా దాటి వచ్చాడు. అవునా? రథం ఎక్కి, రథంతో వచ్చాడు. ఆలోచించండి, ఎందుకు అంత ప్రయాస? ఎందుకు నపుంసకుడికి అంత శ్రమ? ఎందుకు? దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, దేవుడంటే నపుంసకుడికి ఎంత పిచ్చి ప్రేమ చూడండి. దేవుడంటే ప్రేమ కలిగిన వారు ఎంతటికైనా తెగిస్తారు. అక్కడ దేవుణ్ణే చూస్తారు తప్ప, డబ్బుని చూడరు. దేవుణ్ణే చూస్తారు తప్ప అక్కడ నేను ఎంత పని చెయ్యాలా, నేనే చెయ్యాలా, నేనే క్రైస్తవుడున్నా, మరి ఇంకెవరు క్రైస్తవులు కారా అనే ఆలోచన వాళ్ళకి రాదు. ఎందుకు? దేవుడంటే వారికి అంత పిచ్చి ప్రేమ కనుక. నపుంసకుడు ఈరోజు మనకు నేర్పుతున్న పాఠాలు ఎన్నో నేర్పించాడు మనకి, అవునా కదా? దేవుడంటే ప్రేమ, మంచి భక్తి, మంచి ఆసక్తి, అవునా కదా? 4వది, అంత ప్రయాసపడి చెప్పండి ఆయన రావడం చాలా విచిత్రం కదా. మరి ఈ 4 వారాలు నేర్చుకున్నాం మనం అందరం. రైట్, వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు ఆయన? యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. యెరూషలేము దేవాలయానికి వచ్చిన ఆయన దేవుణ్ణి ఆరాధించిన తర్వాత తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆయన ఎక్కడి నుండైతే వచ్చాడో అక్కడికి మరలా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలా సంవత్సరానికి ఎన్నిసార్లు వచ్చేవాడు ఆయన? సంవత్సరానికి ఎన్నిసార్లు వచ్చేవాడండి?
3 సార్లు. ఎందుకు అంటే ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన చట్టం అది. కంపల్సరీగా ప్రతి ఆదివారం అనేది సంఘముగా కూడుకోవడం అనేది నూతన నిబంధన చట్టం. అందుకే ప్రతి ఆదివారం సంఘముగా, దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా, పరిశుద్ధుల గుంపుగా కూడుకోవలసిన, దేవుని ఆరాధించవలసిన బాధ్యత మనకి ఎంతైతే ఉందో, ఆ రోజు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వారు దేవుడు ఏం చెప్పాడో దానినే వీళ్ళు గైకొన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. అందులో ఈ నపుంసకుడు కూడా ఇశ్రాయేలీయుడే. ఎవరండి? ఇశ్రాయేలీయుడే. అందుకే ఇశ్రాయేలీయుడే కనుక ధర్మశాస్త్రాన్ని జవదాట్లేదు. ధర్మశాస్త్రపు విధులను, ధర్మశాస్త్రపు శాసనాలని, ధర్మశాస్త్రపు దేవుడు అందులో రాసిన తన చిత్తాన్ని చేయడానికి అంత ప్రయాసపడి, అంత కష్టపడి, అంత దూరం అన్ని 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాడంటే మీరు నమ్మండి, ఆయన గోరిపాటు విలువ మనం చేయలేం. ఆయనకున్న భక్తిలో కనీసం సగమైన మనకి లేదు అసలు. అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే, అంతటి నపుంసకుడికే దేవుడు అంటే అంత పిచ్చేనప్పుడు, ధర్మశాస్త్రం చట్టం క్రింద ఉన్న ఆయనే అంత దేవుడంటే అంత ఆసక్తి చూపిస్తున్నప్పుడు, ఈరోజు మేమందరం కూడా నూతన నిబంధన క్రింద ఉన్నాము. క్రొత్త నిబంధన క్రింద మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, మరి మేమంత దేవుని విషయంలో ఆసక్తి చూపించాలి, మేమంత దేవుని విషయంలో శ్రమపడాలి, మేమంత దేవుని విషయంలో ప్రయాసపడాలి, దేవుని ప్రేమించాలి అనే ఆలోచన మనకి రావాలి. ఆయన వచ్చేసాడు, యెరూషలేం దేవాలయానికి వచ్చాడు, దేవాలయంలో ఉండి దేవుణ్ణి ఆరాధించాడు, ఆరాధన అయిపోయింది. తిరిగి వెళ్ళిపోతున్నాడు. అలా సంవత్సరానికి 3 సార్లు ముమ్మారు ఆయన వచ్చేవాడు. ఈసారికి దేవుని దృష్టిలో పడ్డాడు. మొదటిసారి వచ్చాడు, వెళ్ళిపోయాడు. రెండవసారి వచ్చాడు, వెళ్ళిపోయాడు. మరి నాకైతే ఇది ఇది మూడవసారో, రెండవసారో, ఒకటోసారో ప్రక్కన పెట్టండి. ఏది ఏమైనప్పటికీ ఈసారికి నపుంసకుడు దేవునికి దొరికిపోయాడు. నపుంసకుడి యొక్క ప్రయాణము, నపుంసకుడి యొక్క భక్తి, నపుంసకుడి యొక్క ఆసక్తి, నపుంసకుడు దేవుని ప్రేమించే విధానం దేవుడికి బాగా నచ్చేసిందండి. వచ్చాడు, ఆరాధన చేశాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. బాగానండి. తిరిగి రథమెక్కాడు. రథమెక్కి వెళ్ళిపోతున్నాడు. ఏం జరిగిందో బాగా చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము వచనము 28 నుండి కొన్ని వచనాలు ఉన్నాయి, జాగ్రత్త చూడండి. అతడంటే మళ్ళీ నపుంసకుడు తిరిగి వచ్చాడు, ఆరాధన చేశాడు, తిరిగి రథమెక్కి వెళ్ళిపోయాడు. తన రథం మీద కూర్చుండి, బాగానండి, రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. సూపర్. అంత ప్రయాసపడి వచ్చినోడు దేవుని ఆరాధన చేశాడు. అమ్మయ్య, నా పని ఇప్పటికీ అయిపోయింది, ఇక్కడైనా ప్రశాంతంగా రథం మీద పడుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీ అని అనుకోలేదు. మళ్ళీ దైవ గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడు. సూపర్. ఇంత శ్రద్ధ ఏంటండి, ఇంత పిచ్చేటండి దేవుడు అంటే. ఎంత ఆశ దేవుడు అంటే, ఇంత మమకారమా చూడండి. నపుంసకుడుకున్న ఆ మమకారం దేవుడి పట్ల, నపుంసకుడుకున్న ఆ ఆప్యాయత, నపుంసకుడుకున్న ఆ మంట ఈరోజు నేటి క్రైస్తవులకి చాలా తక్కువ.
ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే పనిలోనే మనం ఉన్నాం, అనే ప్రయత్నమే మనం చేస్తున్నాం తప్ప ఏమండి నేను కానీ మీరు కానీ ఒప్పుకుందాం దేవుడి దగ్గర. కానీ నపుంసకుడు ఆయన నిజంగా అటు ఆడా కాదు ఇటు మగ కాదే. ఏ లింగానికి ఏ లింగానికి సంబంధమైన వ్యక్తి కాదే. అటువంటి వ్యక్తి దేవుని పట్ల అంత మక్కువ చూపిస్తున్నప్పుడు, ప్రీతి చూపిస్తున్నప్పుడు, దేవుడు అంటే అంత ఇష్టపడుతున్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ మేవెందుకు దేవుడు అంటే, వాక్యం అంటే చెప్పండి ఎందుకు ఇష్టపడటం లేదు అని ఆలోచన ఈరోజు నేటి క్రైస్తవులకు రావటం లేదండి. అదే మనకున్న పెద్ద బలహీనత, మనం చేసిన పెద్ద పాపం. మీరు ఆలోచించండి. పోనీ ఉదయం లెగుస్తాం కదా, మనం ఎంత బేగి పనికి వెళ్ళాలా అని ఆలోచన. పని నుండి ఇంటికి వస్తామా, ఎంత బేగా వండుకోవాలి తినాలని ఆలోచన. వండుకొని తిన్న తర్వాత ఎంత బేగ కనీసం ఒక గంట అయినా పడుకోవాలనే ఆలోచన. మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ ఏమైనా పనులు ఉన్నాయి ఆ పనులు చెయ్యాలి ఆలోచన. మీరు గమనించండి. ఇప్పుడు మన మాట ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏం తాగుదామా అనే పనిలోనే పడ్డాం మనం. అవునంటారా కాదంటారా? ఎస్. ఏమండి? కానీ ఈ యొక్క నపుంసకుడు అలాంటి మనస్తత్వమే లేదండి. ఆయన యెరూషలేము దేవాలయానికి వచ్చాడు, ఆరాధన చేశాడు, ఆరాధన కార్యక్రమాన్ని చెప్పండి ముగించుకున్నాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయిన వాడు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ యెషయా గ్రంథాన్ని చదవడం ఏంటండి? ఏమంటే ఎప్పుడైతే యెషయా గ్రంథం చదువుతున్నాడో పరిశుద్ధాత్మ దేవుడి ఇంక ఊరుకోలేదండి. నిజంగా నా తండ్రి గ్రంథం అంటే వినండి, నా తండ్రి యెషయా ప్రవక్త చేత రాయించిన పుస్తకం, ఆ గ్రంథం, ఆ వాక్యం అంటే ఈ నపుంసకుడికి ఎంత ప్రేమో ఆ పరిశుద్ధాత్ముడికి తెలిసిపోయింది. బాగా వినండి. అప్పుడు ఫిలిప్పు అనే పేరు కలిగిన ఒక క్రైస్తవుడు దగ్గరికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వచ్చి ఫిలిప్పు అని పిలిచాడు. ఎవరండి? పరిశుద్ధాత్ముడు. గట్టి చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఫిలిప్పు అనే ఒక సువార్తికుడి దగ్గరికి, సంఘ పెద్దలలో ఒక సంఘ పెద్ద దగ్గరికి ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి నీవంటే ఎవరు? మళ్ళీ ఫిలిప్పు. ఏమంటే నీవు ఏమంటే ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన తెలుసా? నపుంసకుడి యొక్క ఆలోచన విధానం బాగుంది. నపుంసకుడి యొక్క ప్రేమతత్వం బాగుంది. నపుంసకుడి యొక్క మనస్తత్వం చాలా బాగా నచ్చింది. ఇటువంటి నపుంసకుడు నా తండ్రికి కావాలనుకున్నాడు పరిశుద్ధాత్ముడు. వెంటనే పరిశుద్ధాత్ముడికి ఒక మనిషి కావాలి కదా. మరి పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా ఎలా చెప్పగలడు? ఆయన ఎవరు? ఏ మానవ కంటికి కనబడని శక్తి. అటువంటి ఆత్మ మళ్ళీ 30 వచనంలో ఏమందంటే ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి, అంటే పరిశుద్ధాత్ముడు ఫిలిప్పు గారికి ఏదైతే చెప్పాడో ఏమండి ఆ పనినే ఒక పనివాడు, ఒక సువార్తికుడు, ఒక దేవుని కుమారుడు, ఒక క్రైస్తవుడు ఆత్మదేవుడు చెప్పిన పనిని చేశాడు. ఈరోజు కూడా అండి నాకు కానీ మీకు కానీ ఆత్మదేవుడే నీ మనస్సాక్షితో చెప్తాడు, ఆ తప్పు నువ్వు చెయ్యకు అని, పలానా దగ్గరికి నువ్వు వెళ్ళకు అని, నువ్వు ప్రార్థన చేసుకో అని, నువ్వు వాక్యాన్ని విను అని, నీ దైవ సేవకులను ఇంటికి తీసుకొచ్చి వాక్యాన్ని వినిపించు అని. ఇలాంటి ఆత్మ ప్రేరేపణలు మన మనస్సాక్షితో పరిశుద్ధాత్ముడు కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పటికీ మనకున్న పెద్ద తప్పు, మనకున్న పెద్ద పాపం ఏంటంటే ఆ ఆత్మదేవుడు మాట్లాడిన మాట కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? చెప్పండి. పక్కన పెట్టి ఈ మనస్సాక్షికి చెప్పండి ఏం చేస్తున్నాం తెలుసా? మనం ఈ మనస్సాక్షిని మనం చంపేసుకుంటున్నామండి. ఈ మనస్సాక్షికి వాత వేసేసుకుంటున్నాం.
అంటే వాత వేయబడిన మనస్సాక్షులుగా మనం మారిపోతున్నాం అంతే ఈరోజు. కానీ ఫిలిప్ అలా కాదు. వచ్చాడు ఆ నపుంసకుడితో మనకేంటి పని, ఆయన నపుంసకుడు అయినా ఏమండి మగోడా కాదు, ఇప్పుడు ఒక ఆడదా కాదు, ఆయనతో నాకేంటి ఇలాగే దేవుడు ఇలా చెప్తాడు దీనికి పనా పాట అని ఫిలిప్ గారు అనుకోలేదు. వెంటనే ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తాడు. ఎక్కడికి? నపుంసకుడి దగ్గరికి. మీరు నోరు లేపితే బాగుంటుంది. ఏమండి ఫిలిప్ గారు ఆత్మదేవుడు చెప్పగానే, పరిశుద్ధాత్ముడు చెప్పగానే రథం మీద యెషయా గ్రంథాన్ని చదివిన ఆ నపుంసకుడి దగ్గరికి ఫిలిప్ గారు పరిగెత్తారు. పరిగెత్తాలా? సూపర్ అండి. పరిగెత్తాలి. పరిగెత్తవలసిన సందర్భం వచ్చినప్పుడు మీరు కానీ నేను కానీ పరిగెత్తవలసిందే. కూర్చుంటే కుదరదు అక్కడ. ఏమండి కూర్చుందాం, వెళ్దాం, ఎప్పుడే వెళ్దాంలే అంటే కుదరదు. పరిగెత్తవలసిన రోజు వచ్చినప్పుడు నీవు నేను చెప్పండి పరిగెత్తాలి. ఎవరు నేర్పుతున్నారు ఈ మాట అంటే ఫిలిప్ నేర్పుతున్నాడు సంఘానికి. ఫిలిప్ నేర్పుతున్నాడు మనల్ని బోధకులకి. అయ్యా ఇదిగో ఆత్మదేవుడు చెప్పాడు, ఇదిగో నపుంసకుడు రథం మీద కూర్చుని వెళ్ళిపోతున్న సందర్భం. ఆ వెళ్ళిపోతున్న సందర్భంలో కూడా యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. వెళ్ళు, ఆయనతో నువ్వు మాట్లాడు అని ఆత్మదేవుడు చెప్పగానే ఫిలిప్ గారు పరిశుద్ధాత్మడు చెప్పిన మాటని హృదయంలో దాచుకొని పరిగెత్తాడు. పరిగెత్తుకొని పోయి అతడు వినండి అంటే ఫిలిప్పు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, ఎవరు విన్నారు? ఫిలిప్ గారు విని నపుంసకుడికి అడుగుతున్నాడు, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగాడు. అంటే అర్థమేంటి? నపుంసకుడా, అయ్యా సోదరా, నువ్వు చదువుతున్న ఆ యెషయా గ్రంథం నీకు అర్థమవుతుందా అడిగాడు. అర్థమవుతుందా అని అడిగాడు. బాగా వినండి. ఏమండి ఒక క్రైస్తవుడు లేదంటే ఒక సంఘ పెద్ద ఒక నపుంసకుడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రశ్న వేయొచ్చా, బాగా వినండి, వేయొచ్చా అని మనం అనుకుంటే మనం ఏమనుకుంటామంటే దేవుని పరంగా మనం ఏమనుకుంటామంటే పర్లేదండి అడగొచ్చు, వేయొచ్చు, నో ప్రాబ్లం అనుకుంటాం. కానీ బాగా వినండి, ఇంతగా చూస్తే నపుంసకుడు ఎవరు అనుకున్నారు మరి? మంచి చదవరి, ఏమండి బాగా చదువుకున్నవాడు. చెప్పండి అవునా? బాగా చదువుకున్నవాడు. మరి బాగా చదువుకున్నవాడికి భౌతిక సంబంధమైన జ్ఞానం గట్టిగా ఉంటుంది ఉండదా? చెప్పాలి అవునా? బాగా చదువుకున్న వాడికి భౌతిక సంబంధమైన తెలివి, భౌతిక సంబంధమైన సామర్థ్యం, భౌతిక సంబంధమైన జ్ఞానం ఉంటుంది ఉండదా? మరి ఇప్పుడు అంత జ్ఞానం కలిగి నపుంసకుడి దగ్గరికి ఫిలిప్ గారు పరిగెత్తుకొని పోయి అయ్యా నువ్వు చదువుతున్నది ఏమని నీకు అర్థమవుతుందన్నప్పుడు నపుంసకుడి ప్లేసులో, నపుంసకుడి స్థానంలో అదే ఇంకొకరు ఎవరైనా ఉంటే ఏంటి పరిస్థితి మీరు చెప్పండి. ఏమయ్యా నీకు బుర్ర తిరుగుతుందా? నీకు నేనేంటి, నా చదువేంటి, నా స్థాయి ఏంటి, నా డిగ్నిటీ ఏంటి, నా స్థితి ఏంటి చెప్పండి. అవునా? అంటారు లేదా? అంటారండి కంపల్సరీగా. ఏమండి ఇప్పుడు ఒక కందాకి అనే ప్రాంతానికి రాని దగ్గర ఈయన మంత్రి అంటే ఈయన కూడా ఒక అధికారి స్థాయిలో అధికారి స్థానములు ఉన్న వ్యక్తిని ఈయన వెళ్ళి అయ్యా సార్ మీరు చదువుతున్నది యెషయా గ్రంథం చదువుతున్నా కదా, చదువుతున్న ఈ యెషయా గ్రంథంలో వాక్యాలు అసలు నువ్వు గ్రహిస్తున్నావా, నీకు అర్థమవుతుంది అసలు అన్నప్పుడు ఆయనకు ఒళ్ళు మండాలి. చెప్పండి అవునా? ఉదాహరణ, ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు, ఎవరైనా బాగా రండి, ఎవరైనా అవతల వ్యక్తి వచ్చి ఏమా మీ పాస్టర్ గారు లేదా మీ అయ్యగారు చెప్తున్న వాక్యం నీకు అర్థమవుతుందా చెప్పు అన్నప్పుడు ఏమి నీకు అర్థమవుతుందా, నీకు అర్థమైందా, అసలు నువ్వే నాకు అడుగుతున్నావు మాకు తెలియదేంటి అంటావా లేదా? ఏమండే ఇది మన చదువులు ఇవి, ఇది మన చదువు. మంటి పనికి వెళ్ళాలంటే చదువు, అవునా? ఫ్యాక్షన్ తీసుకోవాలంటే చదువు, ఇది మన చదువు.
వేణువుద చదువు ఇది, అంతేనా? ఆయన ఎక్కడండి? మహా చదువుకున్నాడు, మహాజ్ఞాని. నిజంగా అంత జ్ఞానం లేకపోతే ఆ రాణిగారు తన దగ్గర మంత్రి మంత్రి పదవినిస్తుందా? ఇవ్వదండి. దాన్ని నపుంసకుడు ఎంత జ్ఞానం, నపుంసకుడు ఎంత బాగా చదువుకున్నా వ్యక్తో మనకు అర్థం అవ్వాలి. అప్పుడు మీరు నమ్మండి. ఏమండి, నపుంసకుడు అంటున్నాడు, బాగానండి, బాగానండి, అతడు ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించున్నావా అని అడిగాడా? అప్పుడు ఆయన అంటున్నాడు, సార్ నేను ఎవరు తెలుసా మీకు? అసలు నేను ఒక ఇశ్రాయేలీయుడిని, 1. 2, ధర్మశాస్త్రాన్ని పాటించిన వ్యక్తి. ధర్మశాస్త్రం చట్టాన్ని నేను ఉల్లంఘించడం కాదు, పాటించిన వ్యక్తిని. కందాకి అనే ప్రాంతానికి మంత్రిని, రాణికి సలహాలు ఇచ్చిన వాడిని. నా స్టేటస్ ఏంటయ్యా? అసలు నువ్వేంటి? నీ చదువేంటి? నువ్వేంటి? అసలు నువ్వొచ్చి నాకు అడగడం ఏంటి? అసలు నాకు నీకెంత తేడా తెలుసా? ఇలా చిటికేస్తే నా వెనక సైనికులు ఉన్నారు, నీ వెనక ఎవరున్నారు? ఒకలేనా? అటువంటిది నువ్వెవడవయ్యా నాకు అడగడానికి? నపుంసకుడనా అండి? అలా అడగలేదు, అలా అనలేదు. అసలు ఏమన్నాడు తెలుసా? సూపర్ అండి. చూడండి, అతడు అంటే ఎవరు? నపుంసకుడు. ఎవరండి? నోరు లేపండి. నపుంసకుడు. అప్పుడు ఏమండి, ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలని చెప్పి అంటే అర్థం ఏంటి? అయ్యా, ఇప్పుడు ఫిలిప్ ఏమన్నాడు? ఫిలిప్ గారు ఏమన్నారు? అయ్యా, నీవు చదువుతున్న యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆ గ్రంథములోని ఉన్న విషయాలు నీకేమైనా అసలు నీకు అర్థమవుతున్నాయా? గ్రహించగలుగుతున్నావా అని ఫిలిప్ అడిగినప్పుడు నపుంసకుడు ఏమంటున్నాడు? అయ్యా, ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలను? నాకు త్రోవ చూపాలి, దారి తెలియాలి. అంటే అర్థం ఏంటి? నేను చదువుతున్న ఈ యెషయా గ్రంథములోనే ఉన్న విషయాలు ఏంటో నాకు అర్థమవ్వాలి, నాకు తెలియాలి, తెలియచేసేవారు నాకు ఉండాలి. ఏటండి అంటే అంత జ్ఞానం కలిగిన వ్యక్తులకి ఏమర్థమవుతాయి అంటే పరిశుద్ధ గ్రంథం అయితే అర్థమవుతుంది. ఏమర్థమవుతాయంటే భౌతిక సంబంధమైన భౌతిక సంబంధమైన పుస్తకాలు వాళ్ళకి అర్థమవుతాయి, వాళ్ళకున్న ఆ చదువును బట్టి. కానీ పరిశుద్ధ గ్రంథం అర్థం అవ్వాలి అంటే చాలా 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 కష్టం. అలాంటి వాడికి సరిగ్గా అర్థం అవ్వట్లేదు తెలుసా? భయం వేస్తుంది. ఇప్పుడు మీరు నమ్మకపోండి. ఏమంటే చూడండి, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి నాతో నువ్వు కూర్చో అని ఫిలిప్పుని వేడుకున్నాడు. అదండి ఒక మంచి భక్తుడి యొక్క లక్షణం. అది ఒక మంచి భక్తుడి యొక్క మనస్తత్వం అలా ఉండాలి. ఒక మంచి భక్తుడి యొక్క గుణగణాలు అలా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు చదువుతున్నాడు. నపుంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నిజంగా ఫిలిప్ గారు వెళ్ళి అడిగినప్పుడు నీకు అర్థమవుతుందా అన్నప్పుడు ఎస్, నాకంతా అర్థమవుతుంది, నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పనవసరం లేదు అనాలి. అసలు సేమ్ ఈరోజు క్రైస్తువులు కూడా ఏమండి అలా ఉన్నారులే చెప్పండి. అమ్మో నాకు తెలియదు అంటే వినండి, ఆయన వేసిన ప్రశ్నకి అమ్మో నాకు తెలియదు, నాకు రాదు అంటే నాకున్న పరువు పోతదేటో అని సిగ్గుపడి నాకంతా తెలిసండి, నాకు అన్నీ వచ్చేయండి, నాకు రాదండి, నేను మంచి సీనియర్నండి, మంచి అనుభవం కలిగినండి అంటే కుదురుతుందా? చెప్పండి. తెలిస్తే నోరు లేపండి. తెలిస్తే ఎందుకమ్మా
తెలిస్తే నాకు తెలుసు అనాలి. తెలియదు అన్నప్పుడు సారీ అండి నాకు తెలియదు అనాలి. నాకు అర్థమవుదు అనాలి. నాకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పండి అనాలి. నపుంసకుడికున్న గుణము చూడండి. అంటే ఈ రోజున్న క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్నాడు. చూడండి ఎంత మంచి గుణం చూసారా. అవునా? అంటే అర్థం ఏంటి? తెలిస్తే తెలుస్తారు అని చెప్పండి, లేదంటే లేదు, అంతే కథం. అంతేగాని ఏమండి తెలియకుండా నాకు అంతా తెలుసు అని అంటే అది కరెక్ట్ అయితే కాదు. ఏమండి ఒకటి. రెండోది, అయ్యా నాకు చెప్పండి, నాకు దారి చూపించండి. బాగానండి, నాకు దారి చూపించండి. ఏమండి నేను చదువుతున్న ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానం ఏంటో నాకు మీరు తెలియచేయండి ప్లీజ్. రండి కూర్చోండి అని నపుంసకుడు ఫిలిప్పు గారిని వేడుకున్నాడు. ఏంటి బాగానండి, వేడుకోవడం అనే పదానికి అర్థం ఏంటండి అంటే అడుక్కోవడం కంటే బాగా దీన స్థితి. అంటే మన భాషలో అడుక్కోవడం కంటే బాగా తక్కువ స్థితి. ఏమండి ఈయన ఎవరు, ఆయన ఎవరు చెప్పండి. నపుంసకుడు ఎవరు, ఫిలిప్పు గారు ఎవరు? ఫిలిప్ బాగానండి, ఫిలిప్పు ఆయన దృష్టిలో, నపుంసకుడు దృష్టిలో ఫిలిప్ గారు సామాన్యమైన ఒక వ్యక్తి ఫిలిప్ గారు. కానీ నపుంసకుడు ఏ స్థాయిలో ఉన్నాడండి? ఆ స్థాయిలో ఉన్నవాడు దిగాడు అంటే అర్థమేంటి? నీకెంత హోదా ఉన్నా, నువ్వు ఎంత స్థితి కలిగిన వాడు అయినా, నీకు ఎంత అందమున్నా, చందమున్నా, బంధు బలగమున్నా, అంగబలమున్నా, ఏ బలమున్నా వాక్యం దగ్గర నువ్వు దిగవలసిందే అని అర్థమవుతుంది. ఏమిటి? దేవుని దగ్గర నిన్ను నీవు తగ్గించుకోవలసిందే, తగ్గవలసిందే. నువ్వు తగ్గాలి, దేవుణ్ణి హెచ్చించాలి. అది నపుంసకుడు ఈరోజు మనకు నేర్పుతున్న అద్భుతమైన మహత్తు కలిగిన మహోన్నతమైన నగ్న సత్యమండి. ఉందా తగ్గింపు? ఉండాలి తగ్గింపు. ఉండకపోతే ఎట్ట ఆలోచించండి. రండి. ఏమండి ఫిలిప్ గారిని వేడుకున్నాడు. ఎవరిని వేడుకున్నాడు? అయితే ఇప్పుడు బాగానండి, నపుంసకుడుకున్న ఈ 5వ గుణం లేదా నపుంసకుడు మనకు నేర్పుతున్న ఈ 5వ నగ్న సత్యం ఏంటయ్యా అంటే వినయమైన మనస్సు. ఇక్కడ తోపుతాను మీకు. ఏ మనస్సు? గట్టి చెప్పండి. వినయమైన మనస్సు అంటే అర్థం ఏంటండి? వినయము అనే పదానికి అర్థం ఏంటి? ఏమండి ఆలోచించండి. వినయం ఏమండి? అంత హోదా కలిగిన వాడైనా చెప్పండి, వాక్యం దగ్గర తన వినయం కలిగి ఉన్నాడు, తన విధేయతను చూపించాడు. రండి కూర్చోండి రండి. వేడుకున్నాడండి. ఏంటండి మనకి పోనీ నపుంసకుడుకున్న ఆ కెపాసిటీ, నపుంసకుడుకున్న ఏమంటే ఆ హోదా మనకుందండి? గట్టి ఆంధ్రను మనకుందా? చెప్పండి. కూలాడితే పనికి వెళ్తేనే భోజనం మనకి. మరి మనం ఎలా ఉండాలి చెప్పండి? దేవుడి దగ్గర, వాక్యం దగ్గర ఎంత తగ్గించుకుని ఉండాలండి. అయ్యా మాకు నేర్పించండి తండ్రి, నాయనా మాకు నేర్పించండి. మేము బుద్ధి లేని వాళ్ళం, జ్ఞానం లేని వారం, చదువు లేని వారం. చెప్పండి. ఏమంటే మాకు నేర్పించండి ప్లీజ్ దయతో మాకు వాక్యాన్ని నేర్పించండి అని మనం దేవుడి దగ్గర చెప్పండి, అడుక్కోవాలి. ఏమండి మరి ఫిలిప్ ఎవరు నపుంసకుడు అడుక్కోలేదా? రండి కూర్చోండి. వేడుకున్నాడు అంటే అడుక్కోవడం మన భాషలో. ఏమండి మనం ఇప్పుడు ఈయన ఆయన వేడుకోవాలి. ఎవరు? ఫిలిప్పు నపుంసకుని వేడుకోవాలి. ఎందుకు? ఆయనకున్న స్థాయి అలాంటిది. వెరీ గుడ్. అయ్యా మీరు చదువుతున్నది మీకు అర్థమైపోతే నేను చెప్పమంటారా? ప్లీజ్ అండి, నాకు మీరు అర్థం ఎక్కించండి, చోటు ఇవ్వండి అని ఫిలిప్ అడగాలి. కానీ ఏమండి ఎవరు అడిగారు? ఒక నపుంసకుడు అడిగాడండి. ఎంత వినయం చూడండి. ఏమండి పరిశుద్ధ గ్రంథములో వినయం గురించి ఏమండి బైబిల్ ఏం చెప్పింది ఒక్కసారి మాట చెప్పి మనం ముగిస్తాను ఈ వాక్యాన్ని. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం వచ్చిన 3, క్షమించండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో
2వ అధ్యాయం వచనము 3 బాగా వినండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు మీరు చెయ్యక. కక్షలు ఎందుకే మనకి? ఇది మీకు అర్థం అవ్వాలంటే నేను ముందు చదువుతాను మీకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనము 2, 3 వచనాలు చదువుతాను. జాగ్రత్త మనసు పెట్టండి. మీరు ఎవరు చెప్పండి ఇప్పుడు? మీరంటే ఎవరు? మళ్ళీ మనం అనకూడదు. మీరంటే ఎవరు? మీరంటే మనం ఎవరు? మనం అంటే ఎవరు అసలు? సంఘం. క్రైస్తవులు సంఘము. ఎవరండి? సంఘం. ఆ సంఘం అంటే ఇప్పుడు ఎక్కడైతే 2, 3 కూడా ఉంటారో ఆ సంఘమే. ఆ సంఘం అంటే మనమే సంఘం. పరిశుద్ధుల గుంపే సంఘం. విశ్వాసుల సముదాయమే, క్రైస్తవుల సమూహమే సంఘం. మీరు అంటే సంఘముగున్న మీరు, మనము చూడండి, ఏక మనస్కులగునట్లు. ఏమండి? ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి. అదిగో అంటే ఒకే మనస్సు. నువ్వు ఎక్కడున్నా చెప్పండి ఇప్పుడు. నువ్వు ఎక్కడున్నా ఒకే మనస్సు. వెరీ గుడ్. నువ్వు ఇంటి దగ్గర ఉన్నా ఒకే మనస్సు. నువ్వు ఊరిలో ఉన్నా, ఊరికి ప్రయాణం అయినా ఒకే మనస్సు. మంటి పనికి వెళ్ళా ఒకే మనస్సు. ఏమండి? భౌతిక సంబంధమైన ఈ కట్టడ అనే అనబడిన భౌతిక సంబంధమైన ఏమండి దేవుని సన్నిధికి వచ్చిన ఒకే మనస్సు ఒకటి. 2వది ఏక ప్రేమ కలిగి. ఒకే ప్రేమ. ఏంటమ్మా? ఒకే ప్రేమ. ప్రేమలో రకాలు లేవు కదా. ప్రేమలో రకాలు మారం. మరి ఒకటే ప్రేమ. దేవుడు ఒకడే, ప్రభు ఒకడే, ఆత్మ ఒకటే, బాప్తిజం ఒకటే, శరీరం ఒకటే. ఏమంటే అవునా కదా? మరి ఇంకేమి? అలాగే ప్రేమ కూడా ఒకటే. ఏక ప్రేమ అంటే ఒకే ప్రేమ కలిగి ఉండాలి. నకిలీ ప్రేమ, డూప్లికేట్ ప్రేమ అలాంటి ప్రేమలు కాదు. చూడండి, ఏకభావం గలవారుగా ఉండి. ఏకభావం అంటే అందరూ కూడా ఒకేలాగా ఏమండి అర్థం చేసుకునే మనసు కలిగిన వారుగా ఉండి ఒక్క దాని యందే ఆ ఒకటేంటంటే సత్యం అనే ఆ ఒక్క దాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చెయ్యండి అని పౌలు ఏమండి ఫిలిప్పీ పట్టణములో ఉన్న సంఘానికి ఈ మాటలు చెప్తూ అప్పుడు చెప్పాడు. ఏమని? మీరు ఇలాగే ఉండండి అంటే ఏకప్రేమ కలిగి ఉండండి. చెప్పండి. ఏకభావం కలిగి ఉండండి, ఏక మనస్సు కలిగి ఉండండి అని చెప్పి, మీలో ఏం రాకూడదంటే, మీరు ఎలాగ ఉండకూడదంటే కక్షలు మీరు ఉండకూడదు. కక్ష ఏమంటే కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక. ఏమనండి? వినయము గల. ఉందా? వచ్చిందా? వినయము అంటే వినయమైన మనసు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడు అని ఎంచుడి. అదండి ఆ వినయం కలిగిన మనస్సు మన నపుంసకుడిలో ఉంది. ఆలోచించండి. ఉందా? వినయమైన మనస్సు. ఆ మనసు మనకు ఉండాలండి. ఆ మనసు మనకు ఉండాలి. ఆ మనసునే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ వినయం గురించి కొన్ని విషయాలు ఇంకా మనం వచ్చే వారం డీటెయిల్గా మనం మాట్లాడదాం. అయితే ఈరోజు మనకు నపుంసకుడు ఏం నేర్పించాడంటే, ఆయన నేర్పించిన నగ్న సత్యాలు ఏం నేర్పించాడంటే, ఇంతవరకు ఆరాధన చేశాడు, అంతవరకు మనం విన్నాం. ఇప్పుడు ఆరాధన అయిన తర్వాత దేవుణ్ణి ఆరాధించిన తర్వాత తిరిగి వెళ్ళిపోతున్న సందర్భాన్ని ఈరోజు మనం పట్టుకున్నాం. అక్కడ ఏం జరిగింది అంటే, వెళ్ళిపోతున్న ఆయన మళ్ళీ ఏం చేస్తున్నాడు? రథం మీద కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఇంటికి వెళ్ళిపోయినా కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలి,
పాటలు పాడుకోవాలి, వాక్యాన్ని వినాలి. ఏంటి అవసరమైతే మీ సేవకుని పిలిపించుకుని వాక్యాన్ని వినిపించుకోవాలి. ఇది యువర్ డ్యూటీ. కానీ ఇది ఎక్కడుందో మనకి ఇప్పుడు లేదు. ఏమైనా మనకి లేదు కనుకనే నాతో మీతో దేవుడు ఒక నపుంసకుణ్ణి మన మధ్య ఉంచాడు. అందుకే ఒక నపుంసకుని చూడండి మీరు, ఒక నపుంసకుని చూడండి మీరు. ఆ నపుంసకుని బట్టే ఆయన నేర్పిన ఒక నగ్న సత్యాలు బట్టే మీరు మారండి అని నపుంసకుణ్ణి సేవకునికి సంఘానికి మధ్య దేవుడు పెట్టాడు, మధ్యవర్తిగా. మీరు ఆలోచించండి పని ఏంటి. ఒకటి. రెండో నగ్న సత్యం ఏంటంటే, ఫిలిప్ గారు ఆ మాట చెప్పాను కదా. ఫిలిప్ గారు అడిగారు, అయ్యా మీరు చదువుతున్నది ఏమైనా మీకు బుర్రకెక్కుతుందా, అర్థమవుతుందా అన్నప్పుడు ఆయన కోపం వచ్చేయాలి. కానీ లేదయ్యా, ఎవరైనా త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలను, నేను ఎలా అర్థం చేసుకోగలను అంటే, నేను అర్థం చేసుకోవాలంటే నాకు త్రోవ చూపేవారు కావాలి. అంటే అర్థమేంటి, నేను చదివిన ఈ యెషయా గ్రంథంలో ఉన్న ఈ యొక్క వచనాన్ని నాకు వివరించి విభజించి బోధించేవారు నాకు కావాలయ్యా. నేర్పించాడు. అందులో ఏముంది అంటే వినయం. ఏముందండి? వినయం. 2. 3. మూడవ నగ్న సత్యం ఏంటండి అంటే, ఫిలిప్ గారిని ఒక మంత్రి బాగానండి, ఏమంటే ఒక సీఎంని ఇంటికి వచ్చాడండి. మీ ఊరు వచ్చారు. వచ్చిన తర్వాత లంక బంగారునాయుడు కోడలు గారు, అమ్మ రాహిలమ్మ గారు, రండి మా కారు ఎక్కడ కూర్చోండి అంటారా? సీఎం వచ్చి అంటాడా? రాహిలమ్మ గారు రండి, మీరు అసలే లంక బంగారునాయుడు గారి కోడలు గారు, మీరంటూ మా కారు ఎక్కితే మా జన్మ ధన్యమైపోద్ది అని ఏమంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పిలుస్తారా? రండి కారు ఎక్కి కూర్చుని అంటారా? అలాగ అంటే ఏమంటే రాహిలమ్మ పారిపోదు? చెప్పండి. మరి ఇప్పుడు అంత సీఎం అలాగన్నప్పుడు మనం పొంగిపోతున్నప్పుడు, ఒక కందాకే దేశానికి, వినండి, దేశానికే మంత్రి. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రి, ఆయన దేశానికి మంత్రి. మరి ఆ మంత్రి ఒక ఫిలిప్ గారిని రండి కూర్చోండి అన్నాడంటే, పోను రండి కూర్చుని అనడమే కాదు, అయ్యా ప్లీజ్ అండి రండి వేడుకున్నాడు, అడుక్కున్నాడండి. చూసారా? అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, ఆత్మ సంబంధమైన వ్యక్తులు లేదా ఆత్మ సంబంధమైన వ్యక్తుల దగ్గర ఎంత ఆస్తిపరుడైనా దేనికి పనికిరాడో. ఏమండి? అవతల వ్యక్తులకు ఆస్తులు ఉండొచ్చు, మాటకారి కావచ్చు, భౌతిక సంబంధమైన బలం ఉండొచ్చు, కుటుంబాలు ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళకి ఏ బలం ఉందంటే ఆత్మీయ బలం ఉంది. ఈ ఆత్మీయ బలం దగ్గర ఈ భౌతిక సంబంధమైన బలము దేనికి పనికిరాదండి. అందుకే ఫిలిప్ గారు నిజంగా నపుంసకుడు, నిజంగా ఎంత తెలివైన చూసారా? మరి అయ్యా రండి కూర్చోండి అని రథం మీద కూర్చుని పెట్టుకోవడం అంటే ఆసమాస కాదండి. ఇప్పుడు ఎవరు నపుంసకుడు వెనక కొంతమంది ఎవరున్నారని చెప్పాను మొన్న, సైనికులు ఉన్నారు. ఏమనుకున్నారు? ఆ సైనికులు అడ్డీరాయన్ని, ఎవరు నువ్వు, మా సార్ రథం ఎక్కడ, అసలు రథం ఎక్కడ, నువ్వెవరు ఆయన అడ్డరా? సైనికులు కూడా రాకుండా చేసాడండి నపుంసకుడు. అది అంటే నిజంగా దేవుడు అంటే ఇప్పుడు చెప్పండి, నపుంసకుడికి ఎంత పిచ్చి ఆయన దగ్గర. అందుకే అన్నాను, ఆయన నడుస్తున్నప్పుడు ఆయన పాదం మీద ఆయన పాదాన్ని కంటుకున్న ధూళి కూడా, ఆ ధూళిలాంటి జీవితంలో మనం లేవండి. మీరు ఏమనుకున్నా పర్లేదు కానీ ఆలోచించండి. అంత గొప్ప భక్తిపరుడు అండి ఎవరు? నపుంసకుడు. వేడుకోవడం ఏంటండి? ఆ వేడుకోవడంలోనూ నిజంగా అయ్యా నాకు అర్థం చెప్తే బాగుంటుందేమో అని అలా అడగడంలో ఆయనలో దేవుడు నేర్పించడం మనకంటే వినయం నేర్పించాడండి. చచ్చిపోతే ఏం పట్టుకెళ్ళిపోతామండి? చచ్చిపోతే ఏం మోసుకెళ్ళిపోతాం చెప్పండి? వినయం నేర్పించాడండి. అంతే, సూపర్. ఈ వినయం గురించి కొన్ని వచనాలు మనం ప్రభు చిత్తం అయితే వచ్చే ఆదివారం మనం విందాం. ఓకేనండి? అర్థమైంది? ఇప్పుడు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడు కదా నపుంసకుడు, మనకి నేర్పిస్తున్నాడు. తాటికెళ్ళి ముదిరిపోయిన తాటికెళ్ళి బుర్రలోపుకు వెళ్ళిపోతున్నాం మనం. అంతే. మళ్ళీ ఎప్పుడో వచ్చే ఆదివారం అంతే. అలాగే మనం ఏం భక్తి చేస్తున్నామండి? మీరు ఆలోచించండి. నా వల్ల మిస్టేక్ అయితే ఏమీ లేదు.
ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం.